హైడ్రా బృందం మళ్లీ దూకుడు పెంచింది. హైదరాబాద్ నగరంలో చెరువులు నాలాలను ఆక్రమించి చేపట్టిన నిర్మాణాలపై గత కొద్ది రోజుల నుంచి హైడ్రా అధికారులు కొరడా జులిపిస్తున్నారు. పెద్ద పెద్ద భవన నిర్మాణాలను కూడా నేలమట్టం చేస్తున్నారు. అయితే గత వారం రోజులుగా హైడ్రా కూల్చివేతలకు బ్రేక్ పడినప్పటికీ మళ్లీ కూల్చివేతలపై హైడ్రా బృందం ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలో ఆదివారం ఉదయం కుక్కట్పల్లి, కుత్బుల్లాపూర్ నియోజకవర్గాల పరిధిలోని అక్రమ నిర్మాణాల కూల్చివేతను చేపట్టింది. బాచుపల్లి, కత్వా చెరువు, బోరబండ, సున్నం చెరువు ప్రాంతాల్లో అక్రమ కట్టడాలను కూల్చివేస్తోంది. అయితే ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ సందీప్ లైవ్ లో అందిస్తారు. సందీప్, త్రిపుర గత కొద్ది రోజులుగా స్తబ్దుగా అంటే 3-4 రోజులు స్తబ్దుగా ఉన్నటువంటి హైడ్రా ఈ రోజు ఉదయం నుంచి కూడా కొరడా జులిపిందని చెప్పొచ్చు. నగర శివారులో ఉన్నటువంటి చీరక చెరువులను కబ్జా చేసి నిర్మించినటువంటి అక్రమ కన్స్ట్రక్షన్స్ పై కూడా ఈరోజు హైడ్రా జూలు విధించింది. ముఖ్యంగా బాచుపల్లి సంబంధించినటువంటి కొత్వా చెరువు సమీపమైనటువంటి FTL పై కూడా ప్రస్తుతం మనం హైడ్రాకు సంబంధించిన కొత్వా చెరువు FTL పరిధిలో నిర్మిస్తున్నటువంటి హైడ్రా అధికారులు కూల్చివేసినటువంటి ఇళ్లను చూపించే ప్రయత్నం చేద్దాం. ఉదయం నుంచి కూడా హైడ్రా అధికారులు ఈ కొత్వా చెరువు సమీపం సంబంధించి విజయలక్ష్మి కన్స్ట్రక్షన్ సంబంధించినటువంటి విల్లాస్ పూర్తిగా దాదాపుగా ఇక్కడ చూసినట్లయితే 200 విల్లాస్ ఉన్నాయి. గత సంబంధించి 6 నెలల ముందే కూడా అప్పటి కలెక్టర్ హరీష్ సంబంధించి కూడా ఇవి అక్రమంగా నిర్మించారని చెప్పేసి కూడా ఈ సొసైటీకి సంబంధించి కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. అయితే అప్పటి ప్రభుత్వం కావచ్చు, అప్పటి మున్సిపల్ అధికారులు, ప్రజాప్రతినిధులు కూడా పూర్తిగా కొద్దిగా అవినీతికి పాల్పడ్డట్టుగా మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఇక్కడ చూసుకున్నట్టయితే 21 విల్లాలకు సంబంధించి 10 అన్ఆక్యుపైడ్ అంటే నివసించే వారికి పూర్తిగా ఇక్కడ ఫర్నిచర్ కావచ్చు, కన్స్ట్రక్షన్ కాలేదు. వాటిని గుర్తించి ప్రస్తుతం 10 విల్లాలను కూడా తొలగించే ప్రయత్నం చేశాం. ఉదయం నుంచి కూడా 5 విల్లాలు కూడా హైడ్రా అధికారులు తొలగించారు. ఇంకా 6 విల్లాలు ఇంకా తొలగించేది. ఇంకా 11 విల్లాలకు ఇటు రెవెన్యూ అధికారులు, హైడ్రా అధికారులు కూడా వారికి 2 వీక్స్ టైం ఇవ్వడం జరిగింది. 2 వీక్స్లో కూడా వెంటనే కూల్చివేయాలని చెప్పి ఇటు బాధితులు కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే 15 రోజుల క్రితమే కూడా ఇదంతా రిజిస్ట్రేషన్ జరిగింది. కానీ తమకు బిల్డర్స్ మోసం చేశారు. ఒక్కో విల్లాను 2 నుండి 3 కోట్లకు సేల్ చేశారు. మాకు టైం ఇవ్వకుండా కూడా ఇదంతా చేస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా కొంచెం స్పందించి మాకు టైం ఇవ్వాలి. ఎందుకంటే తమ బ్యాంక్ లోన్స్ తీసుకొని ఇవన్నీ తీసుకున్నాం. కానీ బిల్డర్ చేసిన మోసానికి మేము బాధ్యులం కావాలా అని చెప్పేసి కూడా వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మనం చూడవచ్చు విజువల్స్లో కొన్ని విల్లాస్కి ఇంటూ మార్క్ సంబంధించి ఒక సింబల్స్ పెట్టారు. ఆ సింబల్స్ ఉన్న విల్లాస్కి సంబంధించి వాటిని కూల్చేందుకు కూడా అంటే కూడా ఇటు అధికారులు విల్లాలను కూడా గుర్తించారు. అయితే బాధితులు ఏదైతే గత కొద్ది రోజుల నుంచి కూడా అంటే వీళ్ళకి జస్ట్ ఓవరాల్ ఇన్ఫర్మేషన్ మాత్రమే చెప్పడం జరిగింది. వాళ్ళకి సంబంధించినటువంటి సామాగ్రి కూడా అందులోనే ఉంది. ఇప్పటికీ వాటిని కూల్చివేస్తున్నారు. బాధితులు కూడా ఎందుకంటే వారి బాధ అరణ్య రోధం అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే కేవలం 1 గంట ముందు వచ్చి మీరు ఖాళీ చేయాలి అని చెప్పేసి చెప్తున్నారు. ఎందుకంటే పూర్తి స్థాయి మార్బుల్ కావచ్చు, ఫర్నిచర్ సంబంధించిన సామాగ్రి కావచ్చు, వాటందరూ కూడా కొద్దిగా అంతా కూడా ధ్వంసమయ్యే అవకాశం ఉందని చెప్పేసి. కానీ ఏదైతే విల్లాస్లో ఉంటున్నటువంటి పబ్లిక్ మాత్రం 2 వీక్స్ రెవెన్యూ అధికారులు వారికి టైం ఇవ్వడం జరిగింది. 2 వారాల్లో కూడా వెంటనే ఖాళీ చేయాలి. ఇవి పూర్తిగా FTL పరిధిలోకి వచ్చాయని చెప్పేసి కూడా వారు హెచ్చరించడం జరిగింది, నోటీసులు ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పుడు ఏదైతే ఇవి ఉంటున్నటువంటి విల్లాస్ సంబంధించి వాళ్ళు కూడా కోర్టుకు వెళ్తారా లేదా ఇక్కడ నుంచి ఖాళీ చేసి వెళ్తారా? ఏదేమైనా హైడ్రా పూర్తిగా కూడా ఈరోజు ఉదయం నుంచి కూడా ఇటు బోరబండ, సున్నం చెరువు కావచ్చు, మల్లంపేట, కొత్వా చెరువు సంబంధించి 200 విల్లాకి సంబంధించి 21 విల్లాలను కూడా అన్అఫీషియల్ ఏదైతే పూర్తిగా FTL పరిధిలో నిర్మించారని చెప్పుకోవచ్చు. మనం చూసుకోవచ్చు విజువల్స్లో కూడా నియర్ బై, ఎందుకంటే చెరువుకు అతి సమీపంలోనే కూడా ఈ విల్లాస్ నిర్మించారు. ఆ విల్లాస్ నిర్మించడానికి పూర్తిగా FTL పరిధిలో కంటే చెరువు నీళ్ళు ఇక్కడ రాకుండా కూడా గోడను అడ్డుగా నిర్మించి ఈ FTL పరిధిలో అంటే ఇది ఈ లేక్ వ్యూ స్టైల్లో కూడా ఇదంతా నిర్మించారని చెప్పేసి కూడా చెప్తున్నారు. బాధితులకు సంబంధించి ఒక్కొక్కరు కూడా ఇక్కడ చేరుకుంటున్నారు.
తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే కోట్ల రూపాయలు వెచ్చించి ఇక్కడ ఇల్లు నిర్మాణం చేశాం, 15 రోజుల కిందనే ఇదంతా తమకు రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చారు. కానీ అప్పటి అధికారులు కూడా ఎలా పర్మిషన్ ఇస్తారు? ఎందుకంటే FTL పరిధి ఉంది అని గుర్తించాల్సింది ఇరిగేషన్ అధికారులు, ఇటు పురపాలక శాఖకు సంబంధించిన అధికారులు. అట్లాంటి అధికారులు ఇప్పుడు ఈ కూల్చివేతల సమయంలో నోరు వెదల్చలేరు అని చెప్పేసి కూడా అంటారు. మనం ఇప్పుడు ఈ విజువల్స్లో చూసుకున్నట్టయితే పూర్తిగా మనం ఇక్కడ ఎందుకంటే న్యూ కన్స్ట్రక్టెడ్ బిల్డింగ్ దానికి ఇప్పుడు అంతా కూడా అక్కడ అంతే అందులో ఆల్రెడీ ఉంటున్నారు. అట్లాంటి ఉంటున్న ఇళ్ళకి కూడా నోటీస్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఆల్మోస్ట్ 1-2 ఇయర్స్ నుంచి కూడా ఉంటున్నారు. వారు ఇప్పుడు అంటారు మేము ఎక్కడికి వెళ్ళాలి, 2 వారాల సమయం ఇస్తే తమ ఎక్కడికి వెళ్ళాలి? ఎందుకంటే బ్యాంక్ రుణ సదుపాయం ఇచ్చింది, అధికారులు పర్మిషన్ ఇచ్చారు, అన్ని నర్మ్స్ ప్రకారం తమ ఉంటున్నాం. కానీ ఇప్పుడు హైడ్రా అధికారులు వచ్చి నోటీస్ ఇవ్వడంతో కూడా వారు షాక్కు గురవ్వడం జరిగింది. ఎందుకంటే తమది ఈ ప్రాంతం కాదు, అయినా కానీ ఇక్కడ కొనుగోలు చేశాం. మనకు ఎంత ఇబ్బందికర పరిస్థితులు ఎదురుతున్నా అప్పటి ప్రభుత్వం అధికారులు కావచ్చు, అప్పటి ప్రజాప్రతినిధులు కావచ్చు, మున్సిపల్ అధికారులు పూర్తిగా అవినీతి వ్యయం వల్లే తమ ఇబ్బందులు పాలవుతున్న ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలని చెప్పేసి వారు ఆవేదన ఇచ్చారు. హైడ్రా అధికారులు మాత్రం తమ పని తను కానిస్తూనే ఉన్నారు. ససమీర అంటారు. పూర్తిగా ఈ కాలనీ మొత్తం చూసుకున్నట్టయితే ఈ విల్లా, ఇది ఒక విల్లా సంబంధించిన రెడీమేడ్, అది కూడా కన్స్ట్రక్షన్ కానీ విల్లాస్ కింద చూపిస్తున్నారు. ఇది ఒక విల్లా, ఇది అన్ఆక్యుపైడ్ విల్లాస్ సంబంధించి కూడా మనం చూడవచ్చు. ఎందుకంటే వీటిని కూడా డిస్మెటల్ చేసేందుకు కాసేపట్లో కూడా డిస్మెటల్ చేసే అవకాశం ఉంది. ఏదైతే కన్స్ట్రక్టెడ్ విల్లాస్కి మాత్రం 2 వీక్స్ టైం ఇవ్వడం జరిగింది. వాటి 2 వారాల్లో కూడా వారు ఖాళీ చేయాలని చెప్పేసి కూడా హైడ్రా అధికారులు బాధితులు మనం చూడవచ్చు బాగా దిగ్భ్రాంతిలోకి ఉన్నారు. ఎందుకంటే కళ్ళ ముంగటే తమ కోట్ల రూపాయల ఇల్లులు కూల్చేసినంత కూడా వారు నిస్సహాయ స్థితిలో ఉండిపోయారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కోట్ల రూపాయల బ్యాంక్ రుణం ఎందుకంటే తమ చిరకాల స్వప్నమైన ఇల్లు కళ్ళ ముంగటే నిర్మించుకున్నటువంటి ఇల్లును అధికారులు కూల్చివేస్తుంటే నిస్సహాయ స్థితిలో వాళ్ళు ఉండిపోయారు. ఏంటి ఇది, తమ ఎవరి చేతిలో మోసం పోయామో తెలియక కూడా వాళ్ళు కన్నీరు మున్నీరు అవుతున్నారు. ఎప్పుడైనా ప్రభుత్వం కావచ్చు, ఎవరైనా కావచ్చు, తమను ఆదుకోవాలని శరణు వేడుతున్నారని చెప్పవచ్చు. త్రిపుర ఉదయం నుంచి కూడా ఈ హైడ్రాకి సంబంధించినటువంటి మెకానిజంతో కూడా పూర్తిగా 2 వాహనాలు పూర్తిగా పోలీస్ సిబ్బందితో కూడా తీసుకొచ్చారు. మొత్తం అన్నిటి కూడా వారి మెకానిజంతో కూడా కూల్చుతూనే ఉన్నారు. ఉదయం ఇప్పటి వరకు చూసినట్లయితే 5 విల్లాలు కూడా కూల్చివేయడం జరిగింది. 5 విల్లాలు మరో అంటే ఏమైంది అసలు, ఎందుకు ఇవన్నీ ఎందుకు కూలుస్తున్నారు? అంటే మీకు పర్మిషన్స్ ఉన్నాయా మరి ఇవన్నీ? పర్మిషన్ ఎందుకు పర్మిషన్ లేకుండా లోన్లు ఎలాగిచ్చారండి బ్యాంకులు? జీవీఎంసీ అవన్నీ ఇచ్చినవి. మున్సిపల్ కమిషనర్ ఎక్కడ ఉన్నాడండి? రమ్మనమనండి ఆడిని, వచ్చి చూడమనండి. నాటకాలు ఆడుతున్నారట ఇవన్నీ. విల్లాలు కట్టిన వాళ్ళు మరి వాళ్ళు పర్మిషన్ తీసుకునే చేశారు కదా ఇవన్నీ. మీరు ఎన్ని కోట్లు పెట్టి కొనుక్కున్నారు వీళ్ళు? మేము 1,70,00,000 పెట్టుకున్నామండి. అన్ని పర్మిషన్స్ అవన్నీ చూసుకోలేదా? చూసుకునే మరి మాకు లోన్ ఎలాగ ఇచ్చారండి బ్యాంక్ వాళ్ళు? బ్యాంక్ వాళ్ళకి నో ఎన్ఓసి సర్టిఫికెట్ ఇవ్వకుండానే ఇస్తారా లోన్లు? ఎలాగిస్తారు? ఎలా కూల్చేస్తాడు? రేవంత్ రెడ్డి ఏమైనా పోటీకాడా? రేవంత్ రెడ్డి ఏమైనా పోటీకాడా? ఇప్పుడు మీకు మీ ఇల్లుకి పర్మిషన్ అవన్నీ ఉన్నాయా మరి? మాకు పర్మిషన్స్ అన్నీ ఉన్నాయండి. మీకు ఎప్పుడు ఇచ్చారు నోటీస్ మరి? మాకు నోటీస్ ఏమీ లేదండి. నోటీస్ అనేది ఎవ్వడికి ఇవ్వలేదండి. ఇక్కడ నోటీస్ అనేది ఎవరికి ఇవ్వలేదు. రమ్మనమనండి మున్సిపల్ కమిషనర్ని, వాళ్ళని అమ్మని రమ్మనమనండి అక్కడికి, కలెక్టర్ని కానీ. మేము ముందే చెరువు పక్కన ఉన్న విల్లాలు FTL వస్తాయని మీకు తెలియదా మరి? FTL వస్తాయని ఎవడో తెలుస్తుందండి. గోడ, ప్రహరీ గోడ అన్నీ అన్నీ కట్టిన తర్వాత వాళ్ళు అమ్ముతారు. వాళ్ళకి పర్మిషన్ రాకుండా యువతల బ్యాంక్ వాళ్ళు లోన్ ఇవ్వకుండా వాడే కదా లోన్లు అవన్నీ ఇప్పించింగ్ చేసింది. ఎలాగిస్తారండి? ఇది బాధితులు చెప్తున్నట్టుగా మన ఏదైతే తమకు ఎలాంటి పర్మిషన్స్ లేకుండా కూడా ఇదంతా ఇవన్నీ తమకు పర్మిషన్స్ ఇచ్చారు. అయినా కానీ ఇప్పుడు అధికారులు పూర్తిగా కూడా ఇదంతా ధ్వంసం చేస్తున్నారు. మనం చూడవచ్చు ప్రస్తుతం మనం ఏదైతే కాసేపట్లో కూల్చబోయే విల్లా దగ్గరికి మనం వచ్చాం. పూర్తిగా ఎందుకంటే దీనికి కూడా ఇంటూ మార్క్ ఇచ్చేశారు. మనం అక్కడ చూసవచ్చు. ఈ ఇల్లు కూడా అంత విలాసవంతమైన ఇళ్ళను పద్మావతి కన్స్ట్రక్షన్ వీటిని పూర్తిగా కూడా సేల్స్ చేసేసారు. కానీ
కూలుస్తున్నారని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే ఎంత కాస్ట్లీ విల్లాస్, ఎందుకంటే ఔటర్ రింగ్ రోడ్ సమీపాన కేవలం కిలోమీటర్ పరిధిలోనే కూడా ఈ విల్లాస్ ఉన్నాయని కూడా చెప్పవచ్చు. అట్లాంటి విల్లాస్ ని కాసేపట్లో కూడా హైడ్రా అధికారులు ఎఫ్ఎల్ గా గుర్తించి వాటిని ఏదైతే ఇళ్లలో కూలుస్తున్నారని చెప్పవచ్చు. మరి బాధితులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే కేవలం గంటల పరిమితిలో తన చిరకాల స్వప్నమైన ఇండ్లని హైడ్రా అధికారులు నేలమట్టం చేస్తుంటే కన్నీరు మున్నీరు అవుతున్నారు. ఎందుకంటే కోట్ల రూపాయలు వెచ్చించి కూడా ఇళ్లను తమ చేశాం. ఎందుకంటే రేయింగ్ బవలు కూడా కష్టపడి తమ ఈఎంఐలు కడుతున్నాం. ఇంకా పూర్తి స్థాయి కేవలం ఒక ఏడాది కూడా ఈఎంఐ పూర్తి కాలేదు. అలాంటి ఇళ్లను ఇప్పుడు నిర్వహిస్తే తమ రోడ్ల పైన పడతాం. ఎందుకంటే ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ బతుకుదేరు కోసం వచ్చాం. అట్లాంటి వాళ్ళని మమ్మల్ని నిస్సాయిలు చేసిలో బిల్డర్ కానీ ఇప్పుడు ప్రభుత్వం మాకు సమాధానం చెప్పాలి. ఎందుకంటే మాకు ఎలాంటి నోటీస్ ఇవ్వకుండా ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఇలా కూల్చివేయడంపై కూడా చెప్పాలి అని చెప్పేసి కూడా ఇటు బాధితులు చెప్తున్నారు త్రిపుర. అయితే సందీప్, మనం మాట్లాడుకున్నట్లయితే ఒకవైపు హైడ్రా అధికారులు చేస్తున్నది ఒక రకంగా మంచి పని అయినప్పటికీ కూడా ఈ బాధితులు చెప్తుంది కూడా ఒక విధంగా వాళ్ళ సైడ్ నుంచి చూసినట్లయితే వాళ్ళ సైడ్ వాళ్ళ ఆవేదన కూడా కరెక్ట్ అనిపిస్తోంది. మీరు అన్నట్లు సొంత ఇల్లు అనేది ప్రతి ఒక్కరి కళ. అంటే వాళ్ళ ప్రమేయం ఏమీ లేకుండా, అంటే బ్యాంక్ అధికారులు లోన్లు ఇచ్చారు, అధికారులందరూ పర్మిషన్స్ ఇచ్చారు, వాళ్ళు డబ్బులు కట్టి ఇల్లులు తీసుకున్న ఇదిలో ఈ రోజు హైడ్రా అధికారులందరూ వచ్చేసి పర్మిషన్స్ లేవు అంటూ లేకపోతే ఏదో చేయడం అనేది అది కూడా వాళ్ళు కన్నీరు మున్ని రావడంలో కూడా ఏమాత్రం తప్పలేదు. వాళ్ళకి ప్రభుత్వం ఏం సమాధానం చెప్తుంది బాధితులకు ముఖ్యంగా? అంటే ముఖ్యంగా చూసినట్లయితే త్రిపుర ఏదైతే హైడ్రా ఎస్టాబ్లిష్ అయ్యి దాదాపుగా కేవలం 1 month పైన, అంటే 2 months 2 నెలలు పూర్తయింది. అటువంటి సమయంలో కూడా హైడ్రా ముఖ్యంగా పంజాబ్ విసిరింది బడాబాబులపై ఇన్కన్వెన్షన్ కావచ్చు. కానీ ఒకేసారి కూడా ఇట్లాంటి విల్లాలపై కూడా కొద్ది రోజులు, ఎందుకంటే ఇటు చూసుకున్నట్టయితే బీరంగూడ కావచ్చు, ఇప్పుడు మల్లంపేట కావచ్చు, ఇది వరుసగా 3వ ప్లేస్ అని చెప్పవచ్చు. ఎందుకంటే కేవలం బడాబాబులకు సంబంధించినటువంటి విల్లాలకు సంబంధించి. కానీ ఈ బడాబాబులు మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా ఈ విల్లాస్ని కొనుగోలు చేశారు. ఎందుకంటే వారికి అవుటర్ రింగ్ రోడ్ దగ్గరగా ఉంటుంది. సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఇందులో ఉంటున్న వాళ్ళంతా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అని చెప్పొచ్చు. సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఇవన్నీ కొనుగోలు చేశారు. అప్పటికే బిల్డర్స్ పూర్తిగా అమ్ముకొని వెళ్ళి ఇప్పుడు బిల్డర్స్ వాళ్ళు ఉదయం నుంచి కూడా బిల్డర్స్కి ఫోన్ చేసిన గత వారం రోజుల నుంచి కూడా కానీ ఉదయం నుంచి కూడా బిల్డర్స్ ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టేశారు. మీరు లబోదిగా ఉంటారు, ఎవరిని అడగాలి అనే విధంగా మీరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఎందుకంటే కోట్ల రూపాయలు వెచ్చించి అప్పుడు అన్ని పర్మిషన్స్ ఇచ్చారు. ఇప్పుడు ఎలాంటి పర్మిషన్స్ లేవు, ఇవి పర్మిషన్స్ చెల్లవని చెప్పేసి హైడ్రా అధికారులు రెవెన్యూ అధికారులు చెప్తున్నారు. అయితే చూడవచ్చు కోట్ల రూపాయలు పెట్టించే విల్లాను ఏ విధంగా కూడా తమ కళ్ళ ముందే కూడా కూల్చివేస్తుంటే వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు త్రిపుర. రైట్ సందీప్, థ్యాంక్ యూ.